మోస్ట్ మోడర్న్ కార్ యాక్సలరేటర్ టచ్ చేస్తే చాలు సర్రన పరిగెడుతుంది. బాగా బాగా డబ్బున్న ధనవంతులు తమ పిల్లలకు అలాంటివి కొని ఇచ్చి, నా కొడుక్కు అన్నీ ఇచ్చాను అని ఆనందపడుతుంటారు. తప్పులేదు. కానీ వాడికి ఆ కారును అదుపు చేస్తూ రోడ్డు మీద నడపగల శక్తి ఉన్నదా లేదా అని గ్రహించకుండా ఇస్తే ఫలితం ప్రతిరోజు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఒక అందమైన భవంతిని చూశాడు ఒక మామూలు ఉద్యోగస్తుడు. తనకు అలాంటిది కావాలని ఆశపడ్డాడు. తప్పులేదు. ఆశపడడం వరకు తప్పులేదు. ఆ ఆశ నెరవేర్చుకోవడానికి వ్యాపార మార్గమో ఇంకా డబ్బు ఎక్కువ వచ్చే ఉన్నత ఉద్యోగమో సంపాదించి ఆ కళ నెరవేర్చుకుంటే తప్పులేదు. కానీ తను ఉన్న ఉద్యోగంలోనే చేయాలని ఆ ఉద్యోగి అనుకుని లంచాల బాట పడితే పట్టుబడనంత వరకు ఆహా ఓహో అని చుట్టుపక్కల వారు అంటూ ఉంటారు. వాడిలోనే ఎవడికో ఒకడికి ఈర్ష్య పుట్టి ప్రభుత్వానికి పట్టి ఇస్తే వాడి జీవితం అందాన్ని ఆరాధిస్తే తప్పులేదు. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అని జాన్ కిట్స్ మహాశయుడు అంటాడు. ఎండెమియూన్ అనే పోయంలో ఉటంకించిన పంక్తులవి. సౌందర్య ఆరాధన వరకైతే పర్వాలేదు, కానీ ఆ సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడితే సాగినన్నాళ్ళు సాగి పతనమైన రావణాసురుడి కథ పునరావృతమవుతుంది. అసలు ఇవన్నీ ఏమిటి? మనస్సు చేసే మాయాజాలాలు, మానవుడికున్న గుణాల ప్రభావాలు. ఏమిటా గుణాలు? రజోగుణము, తమోగుణము, సత్వగుణము. ఒక వస్తువు తను ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అని న్యూటన్ మహాశయుడు తన మొదటి సూత్రంగా మనకు సెలవిచ్చాడు. దీనినే, ఆ ధర్మాన్నే ఇనర్షియా అని పిలుస్తాం, అనగా జడత్వం. ఇలా స్థిరంగా ఉండటం పదార్థ లక్షణం. దానిని మార్చాలంటే కొంత శక్తిని ప్రయోగించాల్సిందే. ఇలా జడంగా ఉండే గుణం తమోగుణము అని అనుకుంటే దానిని మార్చడానికి వాడే శక్తి రజోగుణం. అర్థం కాలేదా? ఒక కారు ఉన్నదనుకోండి, అది ఎప్పుడు పరిగెడుతుంది? దానిలో పెట్రోలు పోసి మండించి యాక్సలరేషన్ ఇచ్చినప్పుడే కదా. కారు తనంతట తాను ఉన్న చోటనే ఉంటుంది. అది తమోగుణం అంటే. మండే పెట్రోలు, దానిలో పోసిన పెట్రోలు మండుతూ ఉంటుంది కదా. ఆ మండే పెట్రోలు కారును ముందుకు నడుపుతుంది. ఆ ముందుకు నడిపే శక్తే రజోగుణము. సరే, కారు ముందుకు విపరీతమైన వేగంతో కదిలింది అనుకుందాం. ఏ ప్రాంతంలో ఎంత వేగంతో నడపాలి, ఎక్కడ బ్రేకు వేయాలి, స్పీడు ఎప్పుడు ఎంత పోవాలి, వీటన్నింటినీ సమన్వయం చేసే బుద్ధినే సత్వగుణము అని అంటాం. అంటే యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అన్నమాట. జీవితంలో ప్రతి సంఘటన ఇంతే. ఏది ఎంతవరకో తెలిసి తన పరిధిలో తాను ఉండేవాడు సత్వగుణ సంపన్నుడు. కోరికల వెంటపడి పరుగులు పెట్టి ప్రమాదంలో చిక్కుకునేవాడు రజోగుణ సంపన్నుడు. అసలు కదలికలే లేక ఉన్నచోటనే ఉండేవాడు తమోగుణ ప్రధానుడు. పరమాత్మ ఇలా అంటున్నారు: రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజః అంటే రజోగుణము, రాగాత్మకము అంటే మోహావేశ స్వభావము, విద్ధి తెలుసుకునము, తృష్ణ కోరికలు, సంగ అంటే ఆసక్తి అటాచ్మెంట్, సముద్భవం ఉద్భవించినవి, తన్నిబధ్నాత అది నిన్ను బంధించి వేస్తుంది, కౌంతేయ ఓ కుంతీపుత్రుడా, కామ్యకర్మల పట్ల ఆసక్తి వలన జీవాత్మను అది బంధించి వేస్తుంది. ఓ అర్జున, రజోగుణము మోహావేశ ప్రవృత్తితో కూడినటువంటిది. అది ప్రపంచంలోని వస్తువుల పట్ల కోరికలు మరియు అనురాగముల వలన జనిస్తుంది. అంతేకాక ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తి వలన బంధించి వేస్తుంది. అనగా భౌతిక ప్రపంచ వ్యవహారాలే రజోగుణము యొక్క ప్రధానమైన లక్ష్యము. రజోగుణము అనేది ఇంద్రియ భోగములు, అవి ఇచ్చే సుఖము. ఆ సుఖం కోసం ఉన్న కోరికను, కామమును
ఆ సుఖం కోసం ఉన్న కోరికను, కామమును మరింతగా పెంచుతుంది. శారీరక, మానసిక వాంఛలను మనిషిలో రగిలిస్తుంది. ఈ రజోగుణాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు